హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఎక్కువ మంది ప్రాబ్లమాటిక్గా ఫీల్ అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, తెలుగులో అయితే బారు వడ్డీ, చక్రవడ్డీ, వీటికి సంబంధించిన ఫార్ములాస్ని ఎలా అర్థం చేసుకుంటామని నేను ఇంతకుముందు వీడియోస్లోనే డిస్కస్ చేశాను. ఈ వీడియోలో స్ట్రిక్ట్గా మనకి ఉండే అన్ని రకాల ప్రాబ్లమ్స్లో ది బెస్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చూస్ చేసుకుని మరీ డిస్కస్ చేస్తున్నాను. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను, మనకి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా తక్కువ టైం ఉంటుంది, 20 seconds 30 seconds ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి. అలాంటి చోట చాలామంది షార్ట్ కట్స్ ఫాలో అవుతారు. బట్ మనకి డిఎస్సి ఎగ్జామ్లో కూడా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ అయినప్పటికీ మనకి 1 minute దాకా టైం ఉంటుంది. కాబట్టి నా సజెషన్ అయితే షార్ట్ కట్స్ ఫాలో అవడానికి నేను ఇష్టపడను. జస్ట్ మనకు తెలిసిన 2 ఫార్ములాస్ని ఎంత డీప్గా అర్థం చేసుకుంటామన్న దాని మీదనే ఈవెన్ షార్ట్ కట్స్ కూడా డెవలప్ అయి ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఫార్ములాస్, ఎక్కువ షార్ట్ కట్స్ మెథడ్స్ నేర్చుకొని అన్నెసరీగా కన్ఫ్యూజన్ పెంచుకోవడం కంటే ఓన్లీ 2 ఫార్ములాస్ మైండ్లో పెట్టుకొని కాన్ఫిడెంట్గా చేసుకుంటూ వెళ్ళడమే సరైన వే అన్నది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే నేను కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. సో కమింగ్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నేను ఇక్కడ ఫార్ములాస్ రాశాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో A స్టాండ్స్ ఫర్ అమౌంట్, అంటే ఇవి 2 కలిపి తీసుకున్న అప్పు అయిన వడ్డీ 2 కలిపి అమౌంట్ గా కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు P of 1 plus R by 100 హోల్ టు ద పవర్ ఆఫ్ N. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని తీసుకుంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు కూడా కాంపౌండెడ్ యాన్యువల్లీనా, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీనా అని ఇస్తారు. ఇప్పుడు దీని మీద మనము 2 రకాల ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 2 ఫార్ములాస్ మీద. నెంబర్ 1 డైరెక్ట్ ప్రాబ్లమ్స్, అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఫార్ములాస్ లో ఏవైతే కనపడుతూ ఉంటాయో ఆ ఆల్ఫాబెట్స్ కి సంబంధించిన న్యూమరికల్ వాల్యూస్ డైరెక్ట్ గా మనకిచ్చి వాళ్ళు ఏదో ఒకటి మిస్ చేసి అది కనుక్కోండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ కి తీసుకోండి. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ 12,000 రూపీస్, 12,000 రూపాయలు ఒకరి దగ్గర నేను అప్పు తీసుకున్నాను. వాళ్ళు 10% పర్ యానం, సంవత్సరానికి 10% వడ్డీ వేస్తామని చెప్పారు. అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఒకవేళ నేను 3 years టైంకి అప్పు తీసుకుంటే అయిపోయిన తర్వాత 3 years అయిపోయిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే అసలు 12,000 కాకుండా ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే మనం సింపుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100 అని తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం జస్ట్ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 12,000 రూపీస్ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది, టైం వచ్చేసి 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10 divided by 100. సో ఇలా క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? 3 into 120, 360 into 10, 3,600 రూపీస్ అనేది మనకి తీసుకున్న 12,000 రూపాయల మీద ఇంట్రెస్ట్ అవుతుంది. సో వాళ్ళకి తిరిగి కట్టాల్సింది ఎంత అవుతుంది? 12,000 plus 3,600, టోటల్గా 15,600 కట్టాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ ప్రాబ్లం. కొన్నిసార్లు వాళ్ళు ఒకవేళ ఒక అమౌంట్ మీద సమ్ అమౌంట్ నాకు తెలియదు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 years టైంకి 3,600 సింపుల్ ఇంట్రెస్ట్ అయితే తీసుకున్న అప్పు ఎంత అని అడుగుతారు. సో చూడండి, ఇదే క్వశ్చన్ని జస్ట్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఇలా మైండ్లో పెట్టుకుని ఇక్కడ రబ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్పెక్ట్ కున్నాను ఎంత అమౌంట్ మీద 10% వడ్డీతో 3 సంవత్సరాలకి 3,600 అవుతుంది అని అడుగుతున్నారు. సో మనం ఏదైతే కనుక్కోవాలో అక్కడ ఎక్స్పెక్ట్ కున్నాను, ఇదే ఫార్ములా అప్లై చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ రబ్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఎక్స్ అని రాసుకుంటున్నాను, ఈ 100 అలాగే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 3,600 అని వాళ్ళే చెప్పారు కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాను. చూడండి, ఇంతకు ముందేమో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే పెట్టుకుని ఇక్కడ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ వాళ్ళే ఇచ్చారు 3,600 అని, ఇక్కడ ఎక్స్పెక్ట్ కున్నాను 3 into 10 divided by 100. ఈ 3 ఏంటి? టైం. ఈ 10 ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 100 ఏంటి? ఫార్ములాలో ఉండేది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 10 1 jar 10 10 jar క్యాన్సిల్ అవుతుంది. ఈ 10 ఇటువైపు పంపిస్తే 3,600 into 10 ఈక్వల్ టు 3x, x ఈక్వల్ టు 3,600 into 10 divided by 3, 3 1 jar 3 12 jar 1,200 into 10 12,000 రూపీస్ అవుతుంది. అంటే తీసుకున్న అప్పు 12,000 రూపాయలు అయింది.
సో ఇలా ఈ ఫార్ములాలో మీకు ఏవైతే 4 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయో, సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి, ప్రిన్సిపల్ అమౌంట్ ఒకటి, టైం ఒకటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4గిట్లో ప్రతి ప్రాబ్లంలో 3 ఇన్ఫర్మేషన్స్ వాళ్ళే ఇస్తారు, 4th వన్ కనుక్కోమంటారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అండ్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఈ క్లారిటీ ఉంటే చాలు ఈ ప్రాబ్లం ఎలానా చేయొచ్చు. ఇవి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అంటాం, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, మనం క్యాలిక్యులేషన్ కంఫర్ట్గా చేయాలంతే. సో ఇలాంటి ప్రాబ్లమే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు దీన్ని రబ్ చేసేసి చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ 12,000 తీసుకుంటున్నాను. 12,000 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద 10% పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ. నేను ఈ వర్డ్ క్లియర్ గా చెప్పాను, ప్రతిసారి ఇది మెన్షన్ చేస్తారు. ఈ వర్డ్ ఉంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అని అర్థం. 12,000 రూపీస్ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్, 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో కాంపౌండెడ్ యాన్యువల్లీ, టైం వచ్చేసి 3 years అయితే వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ ఆఫ్టర్ 3 years? 3 సంవత్సరాల తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటే డైరెక్ట్ గా ఫార్ములా A ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ నేను n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాను, ఇక్కడ కాంపౌండ్ అండ్ యాన్యువల్లీ కాబట్టి టైం 3 years ఇచ్చినప్పటికీ n కూడా 3a అవుతుంది. ఒకవేళ ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని వచ్చి ఉంటే ఇక్కడ n వచ్చేసి 6 అయ్యేది, ఎందుకంటే 3 సంవత్సరాల్లో హాఫ్ ఇయర్స్ 6 సార్లు వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 12,000 రూపీస్ తీసుకున్న అప్పు 1 ప్లస్ 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఏమవుతుంది, ఇది 1/10 అవుతుంది. సో 12,000 రూపీస్ 1 ప్లస్ 1/10 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. 12,000 రూపీస్ ఇది సింప్లిఫై చేస్తే 11/10 హోల్ క్యూబ్. సో దీని ఏమని రాయొచ్చు, 12,000 ఇంటూ 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10. సో ఒకసారి చూడండి, ఈ 3 zeros ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏం మిగిలింది, 12 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11. ఇది మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే ఆ వ్యక్తి తిరిగి కట్టాల్సిన టోటల్ అమౌంట్ అవుతుంది. 12,000 రూపాయలు అప్పు తీసుకుంటే ఇది చిన్న నెంబర్ లాగా కనపడుతుంది, ఇది మల్టిప్లై చేస్తే 12,000 కంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. సో ఇది తిరిగి కట్టాల్సిన టోటల్ అమౌంట్. ఇలా డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన ఫార్ములాలో ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో ఆ ఆల్ఫాబెట్స్ కి సంబంధించిన నెంబర్స్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏవి ఇచ్చారు ఏవి కనుక్కోవాలి అవి తెలిస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇవి డైరెక్ట్ ప్రాబ్లమ్స్, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. కాకపోతే మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కాంబినేషన్స్ తోను పర్సంటేజెస్ ఇంక్లూడ్ చేసుకుంటూను రకరకాల క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నేను ఈచ్ మోడల్కి ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కంప్లీట్ వీడియోలో. ఇవైతే డైరెక్ట్ ప్రాబ్లమ్స్, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు, ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, క్యాలిక్యులేట్ చేయడం. సో హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్ ఆన్ ఇంట్రెస్ట్. ఒక్కసారి క్వశ్చన్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమే అన్న వర్డ్ మనకి క్లియర్గా చూడగానే అర్థమైపోతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కాబట్టి. The simple interest on a certain sum at 5% per annum for 3 years and 4 years is differed by 42 rupees. Find the sum. తెలుగులో అయితే ఒక అమౌంట్ మీద 5% సంవత్సరానికి వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి బారు వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే వడ్డీల మధ్య భేదము 42 రూపాయలు అయితే మా వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తున్న అసలు ఎంత అని అడిగారు. చాలా చిన్న ప్రాబ్లం ఇది, కాకపోతే ఇంత పెద్దగా ఇచ్చారు. మనం ఇలా అర్థం చేసుకుంటాం అన్న దాని మీద ఇది ప్రాబ్లం చిన్నదా పెద్దదా అని. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ప్రాబ్లంలో స్టార్టింగ్ లోనే మనకు అర్థమైపోయింది ఇది బారు వడ్డీ ప్రాబ్లం అని చెప్పి. సో ఒక అమౌంట్ మీద 3 years కి 4 years కి మధ్య వడ్డీ భేదము 42 రూపాయలు అయితే తీసుకున్న అప్పు ఎంత అని అడుగుతున్నారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 5% పర్ యానం, సంవత్సరానికి 5% వడ్డీతో
3 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 3 into 5 15% అవుతుంది. 3 సంవత్సరాలకి 15% వడ్డీ అవుతుంది. అదే 4 సంవత్సరాలకైతే 4 into 5 20% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేస్తాం. 3 ఏళ్లకేమో 15% అయింది, 15% అయింది. 4 years కి 20% అయింది. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5%. 5% ఆఫ్ వాట్? అసలు మనం తీసుకున్న అప్పు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండిటి మధ్య వడ్డీ డిఫరెన్స్ ఇదిగోండి 42 రూపీస్ అని చెప్తున్నారు. బట్ మనమేమో పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేస్తే 3 ఏళ్లకి 15%, 4 ఏళ్లకి 20%. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 5%. సో సింపుల్ గా 5% ఆఫ్ ఎక్స్ లేదా పి అనుకుందాం. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, మనకు అనుకోవాల్సింది అదే కాబట్టి ఈక్వల్ టు 42 రూపీస్. ఇది మీరు అర్థం చేసుకుంటే ప్రాబ్లం అయిపోయినట్టే. చాలా సింపుల్. ఇప్పుడు ఇది నేను రాయడానికి ఎక్కువ టైం పట్టింది కానీ మీకు కరెక్ట్ గా అర్థమైతే ఈ ప్రాబ్లం 30 seconds లో అయిపోతుంది. సో 5% ఎక్కడి నుంచి వచ్చింది? 3 ఏళ్లకి 5% పరాణం అన్నారు కాబట్టి 3 years కి 15% అవుతుంది, 4 years కి 20% అవుతుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ 5% అవుతుంది కాబట్టి 5% ఆఫ్ వాట్? తీసుకున్న అప్పు. సో అదే ప్రిన్సిపల్ అమౌంట్. 5% ఆఫ్ దిస్ వన్ ఈక్వల్ టు 42 రూపీస్. ఎందుకు వేసుకున్నాం? వాళ్ళు చెప్తున్నారు వడ్డీ డిఫరెన్స్ 42 రూపాయలు వచ్చిందయ్యా అని. సో 5% ఆఫ్ పి ఈక్వల్ టు 42 రూపీస్. సింపుల్ గా దీన్ని మనం 5/100 ఇంటూ పి ఈక్వల్ టు 42 రూపీస్. సో 42 into 100/5, 5 1s are 5, 20s are 840 రూపీస్. సో తీసుకున్న అప్పు 840 రూపాయలు. దాని మీద 5% వడ్డీతో 3 ఏళ్లకి వడ్డీ క్యాలిక్యులేట్ చేసి 4 ఏళ్లకి మళ్ళీ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ వడ్డీల మధ్య డిఫరెన్స్ 42 రూపీస్ అవుతుంది. సో కాబట్టి 840 రూపీస్ అనేది మనకి కావాల్సిన లేదా మనం కనుక్కోవాల్సిన సమ్ అవుతుంది. ఒక్కసారి ఈ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అయినప్పటికీ పర్సంటేజెస్ ఎక్కువ వాడడం తప్ప మనం ఫార్ములా కూడా వాడలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఇది మీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా, చాలా కాన్ఫిడెంట్గా ప్రాబ్లమ్స్ చేయగలరు. ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నేను అందుకే షార్ట్ కట్స్ జోలికి వెళ్ళట్లేదు. జస్ట్ 2 ఫార్ములాస్ మైండ్లో పెట్టుకొని మీనింగ్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఇది ఈ ప్రాబ్లం. నా కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో చూడండి క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమే. సో ఏం చెప్తున్నారంటే సమ్ అమౌంట్ ఎంతో తెలియదు. సమ్ అమౌంట్ కెప్ట్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ సర్టైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. బట్ టైం మాత్రం ఇచ్చారు 5 years. 5 సంవత్సరాల కాలానికి ఒక అమౌంట్ ని ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పెట్టారు అంటున్నారు. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టిన రేట్ కంటే 3% ఎక్కువ ఉంటే హ్యాడ్ ఇట్ బీన్ పుట్ అట్ at 3% per annum higher rate, it would have fetched ₹90 more. అంటే ఒక అమౌంట్ ని ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 5 సంవత్సరాలు పెట్టారు. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకొక 3% కనుక ఎక్కువ ఉంటే 90 రూపాయలు ఎక్కువ వచ్చేది. అలా వచ్చేటట్లయితే సమ్ కనుక్కోండి అన్నారు. మీరు ఈ ప్రాబ్లంలో చూస్తే అక్కడ కనపడుతున్న 5 years, ఇక్కడ కనపడుతున్న 3% per annum తప్ప వేరే న్యూమరికల్ వాల్యూస్ లేవు. చాలా మంది దాన్ని టైం అనుకుంటారు, దీన్ని వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటారు. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, ఇంట్రెస్ట్ కంటే 3% ఎక్కువ ఉంటే అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మనం ఎంత క్లియర్ గా అర్థం చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత టైంకి పెడుతున్నారు? 5 సంవత్సరాల కాలానికి పెడుతున్నారు. 5 years టైంకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒరిజినల్ ఎంతో ఉంది మనకి తెలియదు అది. బట్ దానికంటే 3% ఎక్కువ పెట్టుంటే, అంటే ప్రతి సంవత్సరము 3% ఎక్కువ పెడుతున్నారని అర్థం. సో అప్పుడు మరి 5 ఏళ్లకి ఎంత అవుతుంది? 5 years కి 3% ఎక్స్ట్రా పెడితే టోటల్ గా 15% అవుతుంది. 15% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మనము 5 years కి 3% ఎక్కువ కాబట్టి 5 into 3 15% అని మనం అనుకుంటున్నాం. బట్ వాళ్ళ క్వశ్చన్లో ఏమో ఇది మొత్తం 90 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అంటున్నారు. అంటే ఆ 15% ఆఫ్ వాట్ మనం తీసుకున్న అప్పు అదైతే మారదు కదా. సో 15% ఆఫ్ ఎక్స్ లేదా పి అనుకుందాం, ఆఫ్ పి ప్రిన్సిపల్ అమౌంట్
ఈక్వల్ టు 90 రూపీస్. ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఉంది, చాలా సింపుల్. కాకపోతే మనం ఎలా అర్థం చేసుకుంటామని. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అయినప్పటికీ నేను ఫార్ములా వాడట్లేదు, జస్ట్ ఈ పర్సంటేజెస్ ఎంత అవుతుంది, ఎంత ఎక్స్ట్రా, ఎన్ని సంవత్సరాలు, సో ఎంత అవుతుంది, వాళ్ళు ఇచ్చింది ఎంత ఈక్వేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు సింపుల్ గా మనం P ఈక్వల్ టు 90 ఇంటూ 100/15 అంటే ఇటువైపు 15/100 ఉంటుంది, ఇది యువతలకి వెళ్తే 100/15 అవుతుంది. ఇక్కడ ఇది రబ్ చేసేస్తున్నాను. సో ఏమవుతుంది, 15 1 జార్ 15 6 జార్ టోటల్ గా 600 రూపీస్. అంటే 600 రూపాయల అప్పుని ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 5 ఏళ్లకి తీసుకుంటే, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% పెంచితే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ 90 రూపీస్ అవుతుంది. అది మైండ్లో పెట్టుకొని మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ ప్రాబ్లంలో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అయినప్పటికీ ఫార్ములా కంటే కూడా ఆ ఫార్ములాలో ఉండే మీనింగ్, ప్రతి సంవత్సరం 3% పెరిగితే 5 ఏళ్లకి 15% వడ్డీ పెరిగింది. ఆ 15% వడ్డీ అనేది 90 రూపాయలకి ఈక్వల్ అయితే, సో 15% వడ్డీ దేని మీద వడ్డీ, తీసుకున్న అసలు మీద. సో 15% ఆఫ్ తీసుకున్న అప్పు ఈక్వల్ టు 90 రూపాయలు వేస్తే మనం తీసుకున్న అప్పు వచ్చింది. సో ఇలా ఎంత లాజికల్ గా మనం అర్థం చేసుకుంటాం, ఎంత కరెక్ట్ గా మనం దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేస్తాం అన్నదే చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, తెలుగులో కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను తెలుగులో కూడా చెప్తున్నాను కాబట్టి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి చూడండి. క్వశ్చన్ టోటల్ 3200 రూపీస్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో సమ్ అమౌంట్ ని ఎంత అని చెప్పట్లేదు, హాఫ్ అని కూడా చెప్పట్లేదు. ఆ 3200లో కొంత అమౌంట్ ని 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి, మిగిలిన అమౌంట్ ని 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అప్పుగా ఇస్తే, సర్టెన్ టైం అయిపోయిన తర్వాత అంటే 1 ఇయర్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన వడ్డీ 360 రూపీస్, సారీ 360 రూపీస్ అని ఇచ్చినారు. వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అట్ 10% పర్ యానం? సో ఈ 10% లో పెట్టిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఐ రిపీట్ ద క్వశ్చన్. 3200 రూపాయల్లో కొంత డబ్బుని 10% వడ్డీకి, ఇంకొంత మా డబ్బుని 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇస్తే టోటల్ గా వచ్చిన ఇంట్రెస్ట్ 360 రూపీస్ అయితే 10%కి ఇచ్చిన డబ్బు ఎంత అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ రెండు కలిపితే 3600 కాబట్టి 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఎక్స్ అమౌంట్ ఇచ్చారనుకుందాం. 12% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి 3200 మైనస్ ఎక్స్ అవుతుంది, అంతే కదా. 3200 మైనస్ ఎక్స్ అవుతుంది. 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఎక్స్ ఇచ్చాం, 12% కేమో 3200 మైనస్ ఎక్స్ అయింది. ఇప్పుడు వడ్డీ ఎంత అంటారు, టోటల్ గా వచ్చింది 360 రూపాయలు, 360 రూపీస్. సో ఇప్పుడు ఏంటది, 10% ఆఫ్ ఎక్స్ అంటే దీని మీద 10% ప్లస్ 12% ఆఫ్ 3200 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 360 రూపీస్. ఇది కనుక మీకు అర్థమైంది అంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. మనం ఒకవేళ కరెక్ట్ గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే టక్కని ఇదే రాసేసుకోవచ్చు. సో ఎక్స్ ఏమో 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇచ్చిన అప్పు, 3200 మైనస్ ఎక్స్ ఎందుకు వచ్చింది, టోటల్ అమౌంట్ 3200 కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, రెండిట్లో కామన్ డినామినేటర్ 100 ఉంది కాబట్టి అది అటువైపు పంపిస్తే ఇలా అవుతుంది, 36,000 అవుతుంది. సో ఇదేమవుతుంది 10x ప్లస్ 12 ఇంటూ 3200 మైనస్ 12x అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 10x మైనస్ 12x ఏమవుతుంది, మైనస్ 2x అవుతుంది. ప్లస్ ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 32 ఇంటూ 12. సో 38,400 ఈక్వల్ టు 36,000 అని వచ్చింది. సో ఈ 2x అదొకవైపు పంపిద్దాం, ఇది ఇతరులకు తీసుకొద్దాం. ఏమవుతుంది, 38,400 మైనస్ 36,000 ఈక్వల్ టు 2x అయింది. సో ఏమొచ్చింది ఇక్కడ మనకి 2,400 x, 2,400 ఈక్వల్ టు x, x ఈక్వల్ టు 1200 అని వచ్చింది. వాట్ డస్ ఇట్ మీన్, 3200 రూపాయల్లో 1200 రూపాయలేమో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి, మిగిలిన 2000 రూపాయలేమో 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి. కాకపోతే వాళ్ళు అడిగింది
10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి పెట్టిన అమౌంట్ ఎంత అన్నారు, 1200 వచ్చింది. సో కొంచెం క్యాలిక్యులేషన్ పెద్దగా కనపడచ్చు, కానీ మీరు ఈ స్టెప్ ని ఎంత తొందరగా గ్రాఫ్ చేయగలరు, ఎంత తొందరగా అర్థం చేసుకోగలరు, ఎంత తొందరగా ఫ్రేమ్ చేయగలరు అన్న దాని మీదే దీని సొల్యూషన్ ఆధారపడి ఉంటుంది. హోప్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఖచ్చితంగా రెడీగా ఉండాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కూడా పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా జరుగుతుందన్న విషయం మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్, జస్ట్ పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని చేస్తున్న ప్రాబ్లమ్స్. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, అనదర్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. 400 రూపీస్ అనే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ 4 years లో సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పట్లేదు వాళ్ళు, 400 రూపీస్ 4 సంవత్సరాల్లో 480 రూపీస్ అవుతుంది. ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి 480 రూపీస్ అవుతుంది 4 సంవత్సరాల్లో. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 2% పెంచితే వాట్ ఈస్ ద ఫైనల్ అమౌంట్, పెంచిన తర్వాత వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా మనం ఫార్ములాను అప్లై చేయొచ్చు, లేకపోతే జస్ట్ సింపుల్ లాజికల్ గా ఆలోచిద్దాం. సో ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 400 రూపీస్, అమౌంట్ వచ్చేసి 480. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 80 రూపీస్. 80 రూపీస్ డిఫరెన్స్. ఈ 80 రూపీస్ ఎన్ని సంవత్సరాలకి పెరిగింది, 4 సంవత్సరాలకి పెరిగింది. సో 4 years అని రాస్తున్నాను ఇక్కడ. 4 years అంటే 1 year కి ఎంత అవుతుంది, 20 రూపీస్ అవుతుంది. అంతేనా? 4 సంవత్సరాలకి 80 రూపాయలు పెరిగిందంటే ఒక్కొక్క సంవత్సరానికి 20 రూపాయలు పెరిగింది. ఆ 20 రూపాయలు అనేది ఈ 400 రూపీస్ లో ఎంత శాతం అన్నది తెలిస్తే మనకి ఈజీగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. సో 20/400 ఇంటూ 100 ఏంటి 20, ఇదిగో 1 year కి. ఏంటి 400 ఒరిజినల్ అమౌంట్, ఎందుకు 100 మనం కనుక్కోవాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి. సో 100 1 jar, 100 4 jar, 4 1 jar, 4 5 jar. What does it mean? 5%. What is this 5%? 5% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెంచితే అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, 7% అవుతుంది. 7% అవుతుంది. 7% 1 year కి అయింది. మనం టోటల్ టైం అంతా 4 years. 4 years కి ఏమవుతుంది, ఇంటూ 4 చేస్తే 28% అవుతుంది. So 28% of this one is going to be the new amount. 28% of this one is going to be new interest. మళ్ళీ దానికి 400 యాడ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. సో 28% ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, 28/100 ఇంటూ 400, 100 1 jar, 100 4 jar. ఏమవుతుంది మనకి, ఇది మల్టిప్లై చేస్తే సో 112 రూపీస్ వస్తుంది. 112 రూపీస్ అనేది ఏంటి, ఇంట్రెస్ట్ అమౌంట్. వాట్ ఈస్ ద ఒరిజినల్ అమౌంట్, 400. ఇవి రెండు కలిపితే ఎంత, 512. సో ఇది మీకు చూడ్డానికి లిటిల్ కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, కానీ మనకి ఏమీ తెలియని షార్ట్ కట్ గుర్తుపెట్టుకొని ఇది ఇక్కడ అడాప్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని అది అప్లై చేసి క్యాలిక్యులేషన్ కరెక్టా కాదా అని కన్ఫ్యూజ్ కావడం కంటే ఇది అర్థం చేసుకోవడం బెటర్. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 400 రూపాయలు అనే అమౌంట్ 4 సంవత్సరాల్లో సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 480 రూపాయలు అవుతుంది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకొక 2% పెంచితే ఎంత అవుతుంది అదే టైంలో అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే తీసుకున్న అప్ ఎంత, తిరిగి ఇస్తున్న అమౌంట్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత. ఇది 4 ఏళ్లకైనప్పుడు 1 సంవత్సరానికి 20 రూపాయలు అవుతుంది. ఆ 20 రూపాయలు అనేది ఎంత శాతం అవుతుంది అంటే 20/400 ఇంటూ 100 వేసాను. ఎందుకు 20 డిఫరెన్స్ 1 year కి. 400 ఏంటి, ఒరిజినల్ తీసుకున్న అప్పు, ఇంటూ 100 ఎందుకు, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి 5%. సో ఇప్పుడు 5% వచ్చింది, దానికి 2% యాడ్ చేస్తే 7%, దాన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాం, ఎందుకు 4 years కాబట్టి 28%. 28% ఆఫ్ 400 క్యాలిక్యులేట్ చేస్తే మనం కావాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చింది. యాడ్ చేస్తే 512 అనేది మనం తిరిగి కట్టాల్సిన టోటల్ అమౌంట్ అవుతుంది 480 రూపీస్కి బదులు. సో ఇది ఈ పర్టికులర్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ మీద మాత్రమే ప్రాబ్లమ్స్ చేయడానికి కుదిరింది. నెక్స్ట్ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న అన్ని డిఫరెంట్ మోడల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంబినేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.